మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు, ఆ దుర్గమ్మ తల్లి నవరాత్రుల ఉత్సవాలు ఇవాళ ఘనంగా 2 రోజుల క్రితం ప్రారంభమై ఇవాళ 3వ రోజు జరుగుతూ, 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిస్తూ భక్తులని అలరింపజేస్తూ ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా ఇప్పటి వరకు గమనించడం జరిగింది. దుర్గాదేవి ఆలయ ఉత్సవాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఆనం విజయవాడ కనక దుర్గాదేవి ఆలయంలో జరుగుతున్న విజయదశమి ఉత్సవాలను ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాలయంలోని భక్తుల క్యూ లైన్లను పరిశీలించి ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలు, దేవాలయాల ప్రాంతాల వసతులను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అలాగే భక్తుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గా సౌందర్య లహరి అనే పుస్తకాన్ని ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అక్కడ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిరోజు 4 సార్లు క్యూ లైన్ల వద్ద భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకోవాలని, అలాగే క్యూ లైన్లో ఉండే భక్తులకు మజ్జిగ, పాలను అందించాలని అధికారులకు సూచించారు. దుర్గాదేవి ఉత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉత్సవాల ఏర్పాట్లను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో అధికారులు పరుగులు తీశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంద్రకీలాద్రిపై వెలిసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు, ఆ దుర్గమ్మ తల్లి నవరాత్రుల ఉత్సవాలు ఇవాళ ఘనంగా 2 రోజుల క్రితం ప్రారంభమై ఇవాళ 3వ రోజు జరుగుతూ, 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిస్తూ భక్తులని అలరింపజేస్తూ ఉన్నటువంటి విషయం మనం అందరం కూడా ఇప్పటి వరకు గమనించడం జరిగింది. కొంత సమాచారం మీడియా ద్వారా భక్తులకి, ప్రజలకు కూడా తెలియచెప్పాలనేటువంటి ఒక ప్రయత్నంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. 3వ తారీఖున తొలి రోజు అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమైనప్పుడు సాయంత్రం ముగిసే సమయానికి 49,000 మంది భక్తులు వివిధ మార్గాల ద్వారా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే నిన్నటి 4వ తేదీన నిన్నటి రోజు 2వ రోజు మరి అమ్మవారిని దాదాపు 65,000 మంది భక్తులు దర్శించుకోవడం, వారందరూ కూడా సంతృప్తి చెందడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. రేపటి నుంచి స్వచ్ఛంద సంస్థలతో పాటు దేవస్థానం తరఫున కూడా దాదాపు 30,000 పాలు, 30,000 మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడానికి నిర్ణయించి డైరీలతో ఇప్పటికే మాట్లాడి రేపు ఉదయం నుంచి క్యూ లైన్లలో పసిబిడ్డలు ఎవరున్నా సరే వాళ్ళకి పాలు సరఫరా చేస్తారు. అలాగే మజ్జిగ సరఫరా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంత బయట వాతావరణం వేడిగా ఉంది. ఆ వేడి వాతావరణంలో క్యూ లైన్లో రావడం ఆలస్యమైనప్పుడు భక్తులు కొంత అలసటకి, నిరాశకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మజ్జిగ సరఫరా చేయాలని, అలాగే పసిబిడ్డలకి పాలు సరఫరా చేయాలని ఈరోజు ఉదయం తిరుమలలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారితో సమావేశమైనప్పుడు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలని రేపు ఉదయం నుంచి పాటించాల్సిందని చెప్పి ఈవో గారికి ఆదేశాలు ఇచ్చాం. రేపు ఉదయం నుంచి ఈ 30,000 సంబంధించిన ప్యాకెట్లు పాలు, మజ్జిగ సరఫరా అవుతాయి క్యూ లైన్లలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అలాగే అన్నప్రసాద వితరణ కూడా ఇవాళ 18,000 అయింది. రేపు ఇంకా పెరగాలి. ఇంకా ఎంతమంది వచ్చినా సరే అన్నప్రసాదం లేదనకుండా వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం వితరణ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది.
అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరి మధ్య వివరణ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఫీడ్బ్యాక్, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. రేపటి నుంచి అయితే ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని మరి భక్తుల యొక్క మనోభావాలని మళ్ళీ రేపు సాయంత్రం జరిగేటువంటి మీడియా సమావేశాలు వాటిని కూడా మీ ముందు స్పష్టం చేయడం జరుగుతుంది.